నా మనుషులకు ఎవరు టికెట్లు ఇస్తే వాళ్ళకి పని చేస్తా. నాకు అన్నిటికంటే ఆల్టిమేట్ రాయచోట్ల నా అభిమానం. పార్టీ సిద్ధాంతాలు పక్క అవసరం లేదు మీకు, పార్టీ విధానాలు అవసరం. అన్ని అవసరమే. ఎప్పుడంటే నా మీద ఎవరైతే నమ్మకం పెట్టుకొని ఉంటారో వాళ్ళని కాపాడిన తర్వాత వ్యతిరేకంగా ఎలా పనిచేస్తారు మీరు అసలు? అవును, నా మనుషులకు టికెట్ ఇవ్వలేదు. మరి పార్టీ ఏ విధంగా ఆలోచిస్తుంది మీ పట్ల? భవిష్యత్తు కావాలి, మీరు ఇప్పుడు టీడీపీలోనే ఉన్నారు, భవిష్యత్తులో మీకు పదవులు కావాలంటే ఇది మీకు ఒక బ్లాక్ మార్క్ పడిపోదా? నా వెనకాల ఉండే మనుషులకే నేను న్యాయం చేయలేకపోతే రేపు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పోయి టికెట్ ఎట్లా అడగలుగుతాను? ఇంత దూకుడు స్వభావం ఉంది మీకు, ఉండదు ఇట్లా మాట్లాడుతున్నారు కదా, మరి ఎలా పార్టీ మిమ్మల్ని ఆదరిస్తుందంటారు? నాకు శక్తి ఉంటే ఆదరిస్తుంది. ఏ విధంగా? ప్రజల్లో బలం. రాయచోటి ప్రజలు నన్ను ఆదరించినంత వరకు నన్ను ఎవడు ఏం చేయలేదు. ఏదన్నా ఉండిండొచ్చు కానీ, లేకపోతే నేను ఎప్పుడు మీరే చెప్తారు 30 ఏళ్ల నుంచి మీ వెనకాల ఇంతమంది నమ్మి తిరుగుతాను. ఏ అధికారం చేపట్టకుండా, ఏ ఎలక్షన్లో పోటీ చేయకుండా నన్ను నమ్మి ఇంతమంది 30 ఏళ్ల నుంచి నా 30 ఏళ్ల నుంచి, నాన్నదైతే 47 ఏళ్ళు అవుతుంది, నా 30 ఏళ్ల నుంచి నా వెనకాల ఎందుకు నడుస్తుంటుంది? నా ఒపీనియన్ ఏంటంటే, మనల్ని నమ్ముకున్న వాళ్ళకి కానీ రాయచోటిని ఎవరికి ఏదన్నా అవసరం పడితే అర్ధరాత్రైనా వెళ్తాం. ఇక్కడ వదిలేసి నేను పూర్తిగా విజయవాడ, హైదరాబాదు లాబింగ్ చేసుకుంటే మీరు చెప్పినట్లు చాలా స్టేజ్లో ఉండేవాడినేమో, నాకు తెలియదు. ప్రజలకు అందుబాటులో ఉండడం మా నాయన దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. అది అర్ధరాత్రి కానీ ఎప్పుడన్నా కానీ మీ దగ్గరకు వచ్చిన మనిషి ఎప్పుడు పిలిచినా నువ్వు లేచి పలికిపోవాలి. మనకు రాజకీయ ముజ్ఞా లేకపోయినా ఎంత హానెస్ట్గా అంటే నేను చెప్తాను, నిజంగా నేను నా ఫాలోవర్స్కి అందరికీ ఏం చేసినా నేను నా రుణం తీరదు. ఏమీ లేదు, నేను అన్ని కష్టాల్లోనే ఉన్నా. పొలిటికల్ ఫస్ట్ టు లాస్ట్ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా నాకంటే స్ట్రాంగ్గా వాళ్ళే ఉంటారు. నేను గమ్మని కూర్చునే నన్ను గమ్మని కూర్చొని షర్టు పట్టుకుని వచ్చి రోడ్లో నిలబడతాను. ఎందుకు? లాభం ఏంటి? లాభం కాదు, వాళ్ళకి అలాంటి నాయకుడు కావాలా. నేనేదో నాన్న చనిపోయినాడని, మా అన్న రిజైన్ చేసినాడని, నాకేదో పార్టీ చేయలేదని దీంతో ఆవేశంగా చెప్పడం. ఈ నిర్ణయం ఆవేశంలో వచ్చిన నిర్ణయం కాదు, కడుపు కాలి బాధతో వచ్చిన నిర్ణయం. ఏం లేదు, నేను పోటీ చేయాలని 2029 తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, స్వతంత్ర అభ్యర్థి కావచ్చు, పావురం కావచ్చు, ఏనుగు కావచ్చు, ఏదైనా కావచ్చు, పోటీ చేసి తీరుతా. ఓడిచ్చేది, నన్ను కాపాడుకునేది ఈ 4 ఏళ్ళు నా కష్టం చూసి నన్ను గెలిపిస్తారు. మళ్ళా ఎవరన్నా అవకాశవాదులకు అవకాశం ఇస్తారో నాకైతే తెలియదు, కానీ నా నిర్ణయం అయితే అది. ఏమన్నా చేసుకొని ఎవరేమన్నా భయపడే ప్రశ్నే లేదు.